నా పేరు జే ఎలియాజర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, కాకినాడ జిల్లా. మనకి ఈ యొక్క దొండపాదు చూసినట్టయితే ఈ వైరస్ అనేది అధికంగా వస్తుంది. చాలామంది దొండ పైరుని చాలామంది పీకేశారు. కానీ మేము ఈ యొక్క ఏలేశ్వరం మండలంలో ఈ అప్పనపాలెం దిబ్బలనే గ్రామంలో మేము ఏం చేస్తామంటే ప్రయోగాత్మకంగా పిఎండిఎస్ అనేది ఈ దొండ నాటిన తర్వాత వేయడం జరిగింది. ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ కొలుపు అనేది బాగా నిరోధించబడింది. రెండోది వచ్చి ఏమి ఎరువులు వాడకపోయినా కానీ దొండ బాగా పాకి అల్లుకుంటాగా అయింది. అదేవిధంగా తక్కువ కాలంలో ఈ యొక్క కాయలు కూడా చాలా మటుకు కాస్తున్నాయి. దీని ఒక మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ మైక్రో క్లైమేట్ అనగా ఈ యొక్క పంటల యొక్క ఉన్న వాతావరణం మారపడం, అంటే బాహ్యంగా అంటే మన భూమి పైన వాతావరణం మారడం వల్ల తక్కువ వయసులోనే ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ రావడం జరుగుతూ ఉంది. రెండోది వచ్చేటప్పటికి నేలలో చూసినప్పటికీ ఈ యొక్క వేరు వ్యవస్థ వల్ల అనేకమైన వేరు వ్యవస్థ వల్ల ఈ సాయిల్లో ఉండే సూక్ష్మజీవులు పెరగడం వలన ఈ యొక్క సాయిల్ అట్మాస్ఫియర్ కూడా మారుతుంటాయి. అదేవిధంగా కొలుపు అనేది ఒక సమస్య, ఇక్కడ మేజర్ సమస్య. ఆ కొలుపు సమస్య కూడా తీరిపోయింది. దీని ద్వారా మనం గుర్తించింది ఏంటంటే ఎప్పుడైతే పిఎండిఎస్ అనేది ఈ యొక్క దొండ నాటిన వెంటనే వేసామో ఈ యొక్క సాయిల్ కండిషన్స్ మారుతుంది, బయట కండిషన్ మారుతుంది. ఈ యొక్క సమ్మర్లో ఈ రోజున మే 16ను కూడా ఏమీ నీళ్లు పెట్టకపోయినా ఏమీ లేకపోయినా కానీ పైరు ఆరోగ్యకరంగా ఉంది. ఏమైనా వైరస్ కానీ పురుగు కానీ తెగులు కానీ దొండ మీద లేదు. కాబట్టి ఈ పిఎండిఎస్ అనే దాన్ని ఈ యొక్క దొండలో వాడుకున్నట్టయితే భూమి యొక్క కండిషను మారుతుంది, అదేవిధంగా బాహ్య కండిషను మారుతుంది, రైతుకి ఆదాయం కూడా వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు మనకి పశువులకి పశుగ్రాసం లభ్యమవుతుంది. రెండోది వచ్చి ఇక్కడ తోటకూర, గోంగూర, ఆకుకూరల వలన కూడా ఆదాయం వస్తుంది. అదేవిధంగా మినుము, పెసర వలన కూడా మనకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క సమ్మర్లో పశుగ్రాసం అనేది ఒక కొరతగా ఉంది, అది అధిగమించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతుకి ఆదాయం కూడా వస్తుంది. అంటే ఒక దొండ పెరిగి వచ్చేటప్పటికల్లా మధ్యలో ఈ ఆకుకూరల వలన ఆదాయము, తర్వాత మనకి జనుము, ఈ యొక్క జొన్న, మొక్కజొన్న వలన కూడా ఆదాయం వస్తుంది, మినుము పెసల వలన ఆదాయం వస్తుంది, ఆకుకూరల వలన ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క భూమిలో ఏ విధమైన ఈ యొక్క పోషకాలు ఏమి వాడకుండానే ఆరోగ్యకరమైన పంట తయారవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క దొండ పైరు వేసిన వెంటనే అనగా దొండ పాదులు పెట్టిన వెంటనే ఈ యొక్క పిఎండిఎస్ విత్తనాలు వేసుకుంటే భూమి ఆరోగ్యకరంగా ఉంటుంది, మరి మంచి దిగుబడులు వస్తాయని మీకు సూచిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు.